నమఃశివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనంతో సమస్త శుభాలను పొందుతామని ఎందరో భక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు విచ్చేసి పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు భక్తితో శివయ్యను పూజిస్తారు. గత 15 సంవత్సరాలుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం సేవాభావానికి అక్షర సాక్ష్యంగా నిలిచింది. మహిమాన్విత దైవాన్ని దర్శించేందుకు హైదరాబాదు నుండి విచ్చేసిన విజయ్ ప్రకాష్ శర్మ గారు, కె సౌమ్య గారు సేవాభావంతో అనాథులకు సాయం చేసి ఆదర్శంగా నిలిచారు. ముందుగా పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకుని స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తులు స్వామివారి పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు స్వామివారిని అలంకరించి శివయ్య చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అక్షింతలతో దీవించి శివాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శివపుత్రుల అన్నదానానికి ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి ఆదిదేవుని సంకల్పంలో భాగమయ్యారు. పూజల అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యం సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకువెళ్లగా ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి శివాలయం వద్దకు తీసుకువెళ్లగా ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కె సౌమ్య గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసిన సేవామూర్తి సౌమ్యగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.